మా అందరూ బైబిల్ చదవండి. आइए सब बाइबल खोल दीजिए। ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం మరి పరిశీలిద్దాం. हर एक बाइबल को खोलकर प्रभु के वचन को ध्यान से परखेंगे। ఈ సాయంకాల వేళ దేవుడు మరి మనతో మాట్లాడబోతున్నటువంటి జీవం కలిగిన మాటలు आज के दिन प्रभु हमसे जो जीवित बातें करने जा रहा है। పిల్లారా, కొన్నిసార్లు మనం మన గృహాలను కూడా మనం కొన్నిసార్లు సఫాయి చేసుకుంటూ ఉంటాం. अब अपने घरों को साफ करते रहते हैं। కొన్నిసార్లు కొన్ని వస్తువుల్ని మనం మరి పడేయాలనుకుంటాం, కానీ ఆ వస్తువులు ఎందుకన్నా పనికొస్తాయేమోనని చెప్పి మళ్ళీ ఒకసారి మనం దాచి పక్కన పెడతా ఉంటాం. कई बार इस घर की कुछ वस्तुओं को ये काम की नहीं है, फेंकेंगे सोचते हैं, लेकिन सोचते हैं शायद बाद में काम आ जाएगी, इसलिए उसको कहीं पे छुपा कर रख देते हैं। కొన్నిసార్లు ఏంటంటే ఇది పనికి రాదులే అనుకుంటాం. ये काम नहीं आएगा सोचते हैं, ఏమోలే ఒకరు పనికొచ్చుద్దేమో, ఎప్పటికైనా అవసరం అవుతుందని చెప్పి దాన్ని పక్కన పెడతాం. बाद में शायद कभी काम आ सकता है करके उसको बगल में रख देते हैं। కొన్ని నెలలో ఒక సంవత్సరం పోయినాక మళ్ళీ అదే వస్తువు మనకు పనికొచ్చుద్ది. कई महीने और साल जाने के बाद वो वस्तु काम आती है। అప్పుడు అంటాం మనం, तब हम कहते हैं, చూసారా అప్పుడు మీరు పడేయాలంటే పడేయమంటే చూసారా అది ఇప్పుడు మనకు పనికొచ్చింది అంటాం. तब हम कहते हैं देखा तुमने फेंकने को कहा था, लेकिन अब वही काम आया, పనికొచ్చింది చూసారా అంటాం. वही काम आया देखा। అట్లనే उसी तरह నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. मैं आपको एक उदाहरण बताता हूँ। ఒకసారి ఒక వ్యక్తి एक बार एक व्यक्ति, తన ఇంటి ముందు ఒక పెద్ద రాయి పడిందంట. उसके घर के सामने एक बड़ा पत्थर पड़ा था। అది కొంచెం ఆటంకంగా ఉందంట. वो एक थोड़ा सा रुकावट लग रहा था। అందుకని ఆ రాయిని మరి అతను పొర్లించుకుంటా వెళ్తున్నాడంట. वो उस पत्थर को लुढ़काते हुए ले जा रहा था। అందులో ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. इतने में एक व्यक्ति आया। ఎక్కడికయ్యా ఈ రాయిని తీసుకెళ్తున్నావు అని అడిగాడంట. उसने पूछा ये पत्थर कहाँ लेके जा रहे हो? అయ్యా ఇది మా ఇంటి దగ్గర ఉంది, అనవసరంగా పడి ఉంది, ये हमारे घर के बाहर बेकार में पड़ा है, చాలా ఆటంకంగా ఉంది, ये पे ऐसे सामने रुकावट सा लग रहा है, ఎక్కడన్నా డొల్లిచ్చి వచ్చి ఎక్కడన్నా పక్కన పడేసి వెళ్దామని వస్తున్నాను इसको అన్నాడు. लुढ़का कर कहीं फेंक के आ जाऊं सोच रहा हूँ। అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, तो उस व्यक्ति ने कहा వద్దులే नहीं, ఈ రాయిని నాకు వదిలిపెట్టు, ये పत्थर मुझे दे दो, నాకు కావాలి ఈ రాయి అన్నాడు. मुझे चाहिए ये। అప్పుడు ఈ రాయిని ఆ తీసుకెళ్లిన వ్యక్తి जो इस पत्थर को ले गया, చక్కగా మలిచాడంట. మంచి ఒక ఆకారం శిల్పి, उसमें एक अच्छी सी मूर्ति उसने बनाई, మంచి శిల్పంగా మార్చాడు. एक अच्छा सा मूर्ति बनाया, అంటే చూడ ముచ్చట శిల్పంగా देखने మార్చాడు. के लिए बहुत ही सुंदर था। తీసుకెళ్లి దాన్ని ఒక మ్యూజియంలో పెట్టారు. उसको ले जाके एक म्यूजियम में रखा, మ్యూజియంలో పెట్టారు. म्यूजियम में रखा। ఓ ఆ మ్యూజియంలో పెద్ద ఆకర్షణగా ఉంది ఆ వస్తువు. म्यूजियम में देखने के लिए वो वस्तु बहुत ही आकर्षित ఆ थे, యొక్క వస్తువు చాలా ఆకర్షణగా ఉంది. बहुत ही आकर्षित थे। ఎవరైతే మరి ఆ రాయిని అమ్మాడో అతను కూడా వెళ్ళి ఆ మ్యూజియంలో చూస్తున్నాడంట. जिसने उस पत्थर को बेच दिया था, वो व्यक्ति भी जाकर देख रहा था। ఆ యొక్క ఆ శిల్పి ఎంత చక్కగా తయారు చేసి చూస్తున్నాడంట. इस मूर्ति को कितना अच्छे से बनाया करके देख रहा था। దాన్ని కొనాలని ఎంతో మంది పోటీ పడుతున్నారంట. उसको खरीदने के लिए बहुत से लोग मुकाबला कर रहे ఈ थे। వ్యక్తి కూడా దీర్ఘంగా చూస్తున్నాడంట. ये व्यक्ति भी बड़े ध्यान से देख रहा చాలా था, ఆశగా చూస్తున్నాడంట. आशा से देख रहा था। అప్పుడు వెంటనే ఆ శిల్పి వచ్చాడంట, तब जिसने वो मूर्ति बनाई थी उसने कहा, నువ్వు ఏ రాయి వైపు చూస్తున్నావో आप जिस पत्थर की ओर देख रहे हो, ఆ రాయి నువ్వు తీసేసిన రాయి. वही पत्थर आपने निकाल दिया था। నువ్వు ఆ రాయిని తీసుకెళ్లి ఎక్కడో డొల్లిచి పడేయాలనుకున్నావు. आप उस पत्थर को कहीं पे फेंकना चाहते थे, ఆ రాయిని నేను శిల్పంగా మార్చాను. उस पत्थर से ही मैंने ये मूर्ति बनाई। ప్రియులారా, प्रियो, చూడండి, తీసేసిన రాయి తలకి మూల రాయి जो कोने का सिरा कहलाया पत्थर, वही राजमिस्त्रियों के लिए महान ठहरा। అండి. బైబిల్లో కూడా మనకు అదే వాక్యం కనిపిస్తుంది. बाइबल में यही वचन लिखा हुआ है। రండి, देखिए మత్తయి ఒకటవ పేతురు पहला పత్రిక पत्रस, తీయండి అందరూ. पहला पत्रस ఒకటవ పేతురు రెండవ అధ్యాయం. पहला पत्रस दूसरा अध्याय, ఒకటవ పేతురు రెండవ అధ్యాయాన్ని అందరు తీయండి. पहला पत्रस दूसरा अध्याय सब खोलेंगे। రెండవ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. दूसरा अध्याय पहला वचन पढ़ेंगे। ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. इसलिए सब प्रकार का बैर भाव और छल और कपट और डाह और निंदा को दूर करके नए जन्मे हुए बच्चों के समान निर्मल आत्मिक दूध की लालसा करो, ताकि उसके द्वारा उद्धार पाने के लिए बढ़ते जाओ, क्योंकि तुमने प्रभु की कृपा का स्वाद चख लिया है। उसके पास आकर, जिसे मनुष्य ने तो निकम्मा ठहराया, परंतु परमेश्वर के निकट चुना हुआ और बहुमूल्य जीवता पत्थर है, तुम भी आप जीवते पत्थरों के समान आत्मिक घर बनते जाते हो, जिससे याजकों का पवित्र समाज बनकर ऐसे आत्मिक बलिदान चढ़ाओ जो यीशु मसीह के द्वारा परमेश्वर को ग्राहा है। इस कारण पवित्र शास्त्र में भी आया है, देखो मैं सियोन में कोने के सिरे की चुना हुआ और बहुमूल्य पत्थर धरता हूँ। బస్ చూడండమ్మా, తీసేసిన రాయి తలకి మూలరాయి. जो पत्थर निकम्मा ठहरा वही कोने का सिरा हो गया। యేసు ప్రభులు వారు यीशु मसीह ने ఈ లోకములో సువార్త అందిస్తున్నప్పుడు जब इस संसार में सुसमाचार बता रहा था, ఆయన అనేక మందికి ఆటంకంగా ఉన్నాడు. वो बहुत लोगों के लिए रुकावट बना, అనేక మందికి ఆటంకంగా ఉన్నాడు. बहुत लोगों के लिए रुकावट बना। యేసు ప్రభులు వారిని ప్రత్యేకంగా 4 గుంపుల వారు చాలా శోధించారు. यीशु मसीह को खास तौर पर 4 तरह के झुंड के लोग बहुत ही परेशान करते చాలా थे, శోధించారు పిల్లలు. बहुत ही परीक्षा करते थे। చూడండి, देखिए, కొన్ని మంచి మాటలు చెబుతున్న వ్యక్తిని కొంతమంది ఆ మాటల్ని దూషించినప్పుడు ఆ మంచి మాటలు కూడా వినేవారికి చెడ్డ మాటలుగా అనిపిస్తాయి. जब अच्छी बातें करने वाले व्यक्ति की कोई निंदा करते हैं तो सुनने वालों को वो बातें गलत लगती है। చూడండి, देखिए, 10 మంది కలిసి 10 लोग मिलकर ఈడు మెంటలోడ్రా అంటే నిజంగా ఆడికి ఇని నిజంగా మెంటలు ఎక్కుతాడు. अगर 10 लोग मिलकर एक व्यक्ति को कहेंगे ये पागल है, पागल है, पागल है, सुन सुनकर वो पागल हो जाएगा। ఒకసారి అంట एक बार ఒక బ్రాహ్మణ వ్యక్తి ఒక ఆ మేక పిల్లని తీసుకెళ్తున్నాడంట. एक ब्राह्मण व्यक्ति एक बकरी के बच्चे को लेके जा रहा था। మేక పిల్లని తీసుకెళ్తుంటే बकरी ముగ్గురు దొంగలంట ఎట్టన్నా ఈ మేక పిల్లని అపహరించాలని చెప్పి ప్లాన్ చేశారు. बकरी के बच्चे को लेके जा रहा था। 3 चोरों ने देखा और सोचा इससे ये बकरी का बच्चा चुराना है। ముగ్గురు ఒక్కొక్క 2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ముగ్గురు तीनों जो थे चोर 2-2 किलोमीटर की दूरी पर छुपे हुए थे ఈయన వస్తున్నాడు. और ये पंडित आ रहा था। మొదటివాడు అన్నాడంట, पहले ने కహా, ఏమండి పండితోత్తమ గారు కుక్క పిల్లని ఎక్కడ తీసుకెళ్తున్నామండి అన్నాడంట. उसने एक पहले ने कहा, पंडित जी इस कुत्ते को कहाँ लेके जा रहे हो? ఎవడరా నువ్వు? अरे कौन हो तुम? మేక పిల్లల్ని బట్టి కుక్క పిల్ల అంటావా? बकरी का बच्चा है इसे तुम कुत्ते का बच्चा कह रहे నీకు हो? కుక్క పిల్ల కనపడుతున్నాడ్రా? ये तुम्हें कुत्ते का बच्चा दिखाई दे చూడండిరా, रहा ఇది है? మేక పిల్లరా, देखो ये बकरी का बच्चा है, ఇది మేక పిల్లరా అన్నాడు. बकरी का बच्चा है। ఏ వెర్రోడు అండి, కుక్క పిల్లని పట్టుకుని మేక పిల్ల అంటావు ఏంటండి अरे అన్నాడట. तुम पागल हो क्या? ये कुत्ते का बच्चा है, आप क्या बकरी का बच्चा बोल रहे हो? పోరా భ్రష్టుడా, ఇది మేక పిల్లరా కుక్క పిల్ల కాదురా అన్నాడు. अरे ये बकरी का बच्चा है, कुत्ते का बच्चा नहीं है। నువ్వేమన్నావు పండితోత్తం చేయి, అది మాత్రం కుక్క పిల్లే అన్నాడంట. उस चोर ने कहा, पंडित जी आप कुछ भी बोलो, ये तो कुत्ते का बच्चा ही है। పోరా అని చెప్పి మళ్ళీ భుజాన్ని వేసుకున్నాడు. उसको बोला जाओ तुम करके बोलकर उस बकरी के बच्चे को अपने कांधे पे लटका के चला गया 2 కిలోమీటర్లు వెళ్ళాడు. और आगे 2 किलोमीटर गया మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు. और दूसरा चोर आया। ఏమండి పండితోత్తం గారు నమస్కారం అన్నాడంట. नमस्कार पंडित जी बोला। నమస్కారం అనంట. हाँ नमस्कार। ఏంటండి కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు అనంట. उसने कहा क्या हो गया पंडित जी, कुत्ते के बच्चे को लेके जा रहे हो? ఇది కూడా కుక్క పిల్ల అంటాడు, ఆడు అట్టనన్నాడు, ఈడిట్ట కుక్క పిల్ల ఎందుకు అవుతురా భ్రష్టుడా, ఇది మేక పిల్లరా అన్నాడు. पंडित सोचने लगा, अरे पहले वाले ने भी जो मिला था उसने भी उसे कुत्ते का बच्चा कहा, इसे भी कुत्ते का बच्चा, ये भी कह रहा है अरे नहीं ये तो बकरी का बच्चा है करके बोला। ఏమండి పండిత్ జీ గారు, ఇది కుక్క పిల్ల అండి, ఇది మేక పిల్ల కాదు, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు అన్నాడట. उसने कहा पंडित जी आप बेकार में धोखा खा रहे हैं, ये बकरी का बच्चा नहीं है, कुत्ते का बच्चा है। ఎవడరా చెప్పింది చూడరా, ఇది మేక పిల్లరా కుక్క పిల్ల కాదురా అన్నాడట. उसने अपने कंधे से नीचे उतारा और कहा किसने कहा ये बकरी कुत्ते का बच्चा है, ये तो बकरी का बच्चा है, देखो करके बोला। నువ్వెంత అన్నాను, ఇది మాత్రం కుక్క పిల్లే మేక పిల్ల కాదు आप అన్నాడు. कितना भी कहो ये कुत्ते का बच्चा ही है, ये बकरी का बच्चा అరే नहीं है। పోరా భ్రష్టుడా అని చెప్పి మళ్ళీ దాన్ని భుజాన్ని వేసుకున్నా. फिर उसने कहा कि तुम जाओ करके उस पंडित ने अपने बकरी के बच्चे को कंधे में लटका के चला गया। మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. फिर थोड़ी दूर गया, మళ్ళీ మూడవ వ్యక్తి వచ్చి वो तीसरा चोर आया। వాడొచ్చి, वो आया, ఏంటండి పండిత్ గారు మీరు ఎంతో జ్ఞాని అనుకున్నారు, ఏంటండి కుక్క పిల్లలను భుజాన్ని వేసుకెళ్తున్నారు అన్నాడు. उसने कहा पंडित जी मैंने तो सोचा था आप बड़े ज्ञानी इंसान हो, आप कुत्ते के पिल्ले को कंधे पे लटका के लेके जा रहे हो। ఈడికి అనుమానం వచ్చేసింది.
तब पंडित को शक आ गया। వీడికి అనుమానం వచ్చి शक आ गया, నిజంగా ఇది కుక్క పిల్ల అంటావా? क्या ये कुत्ते का बच्चा है? కుక్క పిల్ల నాకొద్దు పో अरे कुत्ते का पिल्ला है तो मुझे नहीं चाहिए అని करके పడేసి వెళ్ళిపోయాడు. नीचे फेंक के चला गया। పడేసి వెళ్ళిపోయాడు. फेंक के चला गया। చూడండి ప్రియులారా, देखिए प्रियो, అట్లానే उसी तरह ఈ సమాజంలో కూడా इस समाज में చాలా మంది बहुत सारे लोग వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడగానే ఇతర మనుషుల మీద ఆధారపడతారు. अपने ऊपर तो खुद निर्भर नहीं होते, दूसरे लोगों पर निर्भर हो जाते। వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. अपने पर भरोसा भी नहीं होता, ఇతరుల మీద ఎక్కువ వాళ్ళకి నమ్మకం ఉంటది. दूसरों के ऊपर ज्यादा भरोसा, ఇతరుల మాటల మీద ఎక్కువ నమ్మకం दूसरों की ఉంటుంది. बातों पर ज्यादा भरोसा होता है। అదే విధంగా इसी तरह యేసు ప్రభు మాటల మీద నమ్మిక ఉంచకుండా यीशु मसीह की बातों पर भरोसा न रखते हुए యేసు ప్రభుని వెంబడించినటువంటి సమూహాలు బీడుకు బీడు కూడా వాళ్ళ వైపే వాళ్ళ మాటల వైపే విన్నారు. यीशु मसीह के पीछे चलने के वाले इस झुंड के लोग भी उनकी बातों की ओर ही फिरे। యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది జ్ఞానమైన మాటలు విన్న వాళ్ళు కూడా ఆ సిలువేసే సమయంలో యేసు ప్రభుని సిలువేయండి సిలువేయండి అని కేకలు వేశారు. यीशु मसीह से चंगाई पाकर यीशु मसीह का सुसमाचार सुनकर चलने वाले लोगों ने भी क्रूस डालते समय यीशु मसीह के लिए कहा, इसे क्रूस पर चढ़ाओ, క్రూస్ పై సిలువేయండి అని పెద్దగా అరిచారు. क्रूस पर चढ़ाओ करके चिल्लाए। మరి ఆయన తీసేసిన యేసే वो निकम्मा ठहरा हुआ यीशु मसीह है, ఆయనే మరి సమాధి నుంచి वही कब्र से మరి తిరిగి లేచి जी उठा। ఇప్పుడు పరలోకంలో తండ్రి కురిపార్శ్యాన కూర్చున్నాడు పిల్లారా. अब वो स्वर्ग में पिता की दाहिनी ओर बैठा है। ఆయన నోటి మాట ద్వారా ఈ ప్రపంచాలని సృష్టించబడ్డాయి. उसके मुंह के वचन के द्वारा पूरी दुनिया बनी है। అలాంటి సృష్టికర్త ऐसा సృష్టికర్త క్రీస్తులో ఉన్నాడు. सृष्टिकर्ता मसीह में है, కానీ యేసు ప్రభు తను తగ్గించుకున్నాడు. लेकिन यीशु मसीह ने अपने आप को कम किया। యేసు నమ్ముకున్న వాళ్ళు కూడా यीशु मसीह पर विश्वास करने वाले भी తగ్గించుకొని अपने आप को कम करें, अपने आप को कम करके ఇతరుల మాటల వైపు మనం ధ్యానం ఉంచకుండా दूसरों की बातों की ओर ध्यान ना करें, యేసు ప్రభు యొక్క వాక్కు వైపు ధ్యానం ఉంచాలి. यीशु मसीह के वचन की ओर ही ध्यान करना है। చూడండి, देखिए పేతురు గారు पतरस పత్రిక రాస్తున్నాడు. पत्रिका लिखता ఎవరికి है। రాశాడు ఈ పత్రిక తెలుసా? పేతురు గారు पतरस ने किसको लिखा ये पत्री पता है? ఈ పత్రిక ఎవరికి రాశాడంటే పొంతు, గలితియా, కప్పదూకియా, ఆసియా, బిథూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికును శుభమని చెప్పునది రాయునది అని రాసింది అక్కడ. यहाँ पे लिखा है पतरस की ओर से जो यीशु मसीह का प्रेरित है, उन परदेशियों के नाम जो पुंतुस, गलतिया, कपदूनिया, आसिया, बिथुनिया में तितर बितर होकर रहते हैं। ఆ చెదిరిపోయిన వారు तितर बितर होकर रहे हुए लोग, వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే, యూదులే. ये सब इजरायली और यहूदी लोग ही हैं। వాళ్ళు చెదిరిపోయారు. वो तितर बितर हो गए, ప్రపంచం అంతా చెదిరిపోయారు. पूरी दुनिया में फैल गए। యేసు ప్రభు చనిపోయిన తర్వాత यीशु मसीह की मृत्यु के बाद ఆయన పరలోకానికి మరి వెళ్ళిపోయిన తర్వాత जब यीशु मसीह स्वर्ग में उठा लिया गया, సువార్తని అందిస్తున్న సమయంలో सुसमाचार सुनाते समय భక్తులకు చాలా కష్టాలు వచ్చినాయి. भक्त लोगों को बहुत ही मुश्किलें समस्याएं చాలా आई, కష్టాలు వచ్చినాయి. बहुत ही समस्याएं आई। అనేక మంది మరి చనిపోయారు. बहुत सारे लोग की मृत्यु हो गई, అనేక మంది మరి వ్యతిరేకించబడ్డారు. बहुत से लोगों ने बलवा किया, చల్లా చెదిరైపోయారు. तितर बितर हो गए, చల్లా చెదిరైపోయారు. चित्तर बितर हो गए। కాబట్టి అలాంటి సమయంలో ఉన్న వారికి అలాంటి వారికి రాసినటువంటి ఉత్తరం ఈ ఉత్తరం. ऐसे समय में उस लोगों को लिखा हुआ पत्र है ये। ఈ బైబిల్ కూడా ये बाइबल भी చెదిరిపోయిన మానవుల కొరకే ఈ బైబిల్. तितर बितर हुए इंसानों के लिए ही है। చెదిరిపోయిన మానవుల కొరకు దేవుడు అందించిన మంచి బహుమానం. तितर बितर हुए लोगों के लिए परमेश्वर ने एक अच्छा तोहफा दिया है। ఆదాము సంతానంగా आदम के संतान, మనమందరం చెదిరిపోయిన వాళ్ళమే. अंताम के संतान के रूप में हम सब అందుకే तितर యెహెజ్కేలు बितर हो అంటాడు, गए। इसलिए यहेजकेल में कहा है, గొర్రెలు చెదిరిపోని అని ఆ మనుషులైన గొర్రెలు మీరు అంటాడు. भेड़े तितर बितर हो गई हैं, वो इंसान, वो भेड़े आप ही हैं ఆ करके कहते గొర్రెలు हैं। ఆ మనుషులైన మీరే అంటాడు. माने इंसान आप लोग ही वो भेड़ हैं करके कहता ఎవరైనా है। సరే నేను చెదిరిపోయిన గొర్రెని కాదు అంటాడు, మనిషి కాదు. अगर जो कहता है कि मैं तितर बितर हुआ भेड़ नहीं हूं तो वो इंसान ही नहीं है। నేను ఆ గొర్రెని కాదు అంటాడు, ఆ మనిషి కాదు. मैं वह भेड़ नहीं हूं करके बोलता है तो वो इंसान ही नहीं है। అతను ఆ గొర్రెలో చేరకపోతే అతను మనిషే కాదు. మరి अगर वो भेड़ में शामिल नहीं होता तो वो इंसान भी नहीं తనకు తానే చూసుకోవాలి మరి నేను ఎవరున్నా అని. है। तो इंसान को अपने आप को ही देखना है वो कौन है। బైబుల్ చెప్తున్న మాట, ప్రవక్తలు చెప్తున్న మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు ప్రియులారా. बाइबल जो बात बताती है, नबी जो बात बताते हैं, कभी व्यर्थ नहीं होता। ఆకాశమును భూమి గతించినను ఆయన మాటలు గతించమని చెప్పి. आकाश पृथ्वी टल जाए लेकिन उसकी बातें कभी नहीं टलती। కాబట్టి इसलिए యేసు ప్రభు నమ్ముకున్న మనము यीशु मसीह पर विश्वास करने ఒక वाले हम ఆత్మీయ మందిరంగా కట్టబడాలి. हमें एक आत्मिक मंदिर बनना है। ఆత్మీయ మందిరముగా आत्मिक मंदिर, సజీవమైన రాళ్ళు,
जीवित पत्थर, ఆ జీవం కలిగిన వాక్యం అనే సజీవమైన రాళ్ళను తీసుకోవాలి. जीवित वचन के पत्थर को हमें लेना है, నిర్జీవమైనటువంటి రాళ్ళు కాదు. निर्जीव पत्थर नहीं। ఇప్పుడు చూస్తున్న కట్టడాలు కాదు. अभी जो हम बनावटें देखते हैं वो नहीं, ఈ నిర్జీవ కట్టడాలు ఇవన్నీ. ये सारी बनावटें निर्जीव है। కానీ लेकिन జీవం కలిగిన మందిరము, जीवित मंदिर, జీవం కలిగిన సజీవం కలిగిన రాళ్ళు అన్నాడు చూడండి. जीवित पत्थर कहा है, देखिए చూడండి ఏమంటాడు, देखिए क्या कहता है, యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల నుండి అన్నాడు. అక్కడ చూసారా, यहाँ पे देखिए आप सब भी जीवित पत्थर करके लिखा है। ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. आत्मिक भर बनते जाते हो, కట్టబడ్డారు అనలేదు ఇక్కడ, यहाँ पे बन गए करके नहीं कहा, కట్టబడ్డారు అనలా, बन गए करके नहीं बोला, కట్టబడుచున్నారు అన్నాడు. बनते जाते हो करके लिखा है। పౌలు గారు ఏమన్నా తెలుసా, पौलुस ने क्या कहा నేను पता है, గెలిచాను అనుకోలేదు అన్నాడు. मैं जीत गया करके नहीं నేను सोचता, గెలిచాను అనుకోలేదు. मैं जीत गया करके नहीं सोचता। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇప్పుడు మనము अभी हम ఎక్కడున్నాం? कहाँ हैं? భూమి మీద ఉన్నాం. पृथ्वी पर है। భూమి మీద ఎవరి చేతిలో ఉన్నాం తెలుసా? पृथ्वी पर किसके हाथों में है हम? సైతాన్ చేతిలో ఉన్నాం. शैतान के हाथों में है। అందుకే యేసు ప్రభువు గారు కూడా అన్నారు యోహాను సువార్తలో, इसलिए यीशु मसीह ने भी यूहन्ना सुसमाचार में कहा है, అదిగో ఈ యొక్క ఈ భూమికి సంబంధించిన అధికారి అన్నాడు, इस पृथ्वी का अधिकारी, అదిగో లోకాధికారి, इस संसार का अधिकारी, వాడితో నాకేం పని లేదన్నాడు. उससे मेरा कोई काम అప్పుడు नहीं యేసు है। ప్రభు ఎక్కడున్నాడు? तब यीशु मसीह कहाँ था? భూమి మీద ఉన్నాడు. पृथ्वी पर था, భూమి మీద ఉన్నాడు, पृथ्वी पर ही था। భూమి మీద ఉండి पृथ्वी पर रहकर ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, देखो इस संसार का अधिकारी आ रहा है, కానీ వాడితో నాకేం పని లేదు, लेकिन उससे मेरा कोई काम नहीं है, వాడితో నాకేం పని లేదు. उससे मेरा कोई काम అంటే नहीं है। యేసు ప్రభు భూమి మీద ఉండి मतलब यीशु मसीह पृथ्वी पर रहकर ఈ లోకాన్ని వేలుతున్నటువంటి ఆ సాతాను నుంచి మనుషుల్ని దేవుని రాజ్యానికి తీసుకొస్తాని కోసం వచ్చాడు భూమి మీదకి. इस संसार पर राज्य करने वाले शैतान के हाथ से लोगों को छुड़ाकर स्वर्ग ले जाने के लिए आया है। మనం యొక్క రక్షణ ఎందుకు పొందాం చెప్పండి? बताइए हमने उद्धार अभी क्यों మనం पाया ఎందుకు है? ఆత్మ మందిరముగా కట్టబడాలి చెప్పండి? क्यों हमें आत्मिक मंदिर बनना है? అనేక మందిని ఆ మందిరంలోకి నడిపించాలి. बहुत लोगों को उस मंदिर में लेके आना है, ఆ మందిరంలోకి నడిపించాలి. उस मंदिर में लेके आना है। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने ఇదిగో कहा, ఈ దొడ్డివి గానివి గొర్రెలు ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. जो इस भेड़शाला की नहीं है ऐसी भेड़ें बहुत सारी ఈ हैं। దొడ్డివి గాని గొర్రెలు చాలా గొర్రెలు जो ఉన్నాయి. भेड़ इस भेड़शाला की नहीं है ऐसी ఒక भेड़ें దినము बहुत सारी రాబోతుంది. है। एक दिन आने वाला है, దొడ్డి ఒక్కటే గొర్రెల గుంపు ఒక్కటే అన్నాడు. भेड़शाला एक ही होगी और भेड़ों का झुंड भी एक ही ఇప్పుడు होगा। యేసు ప్రభు अभी यीशु मसीह రావటానికి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, यीशु मसीह के आने में देरी क्यों हो रही है? ప్రియులారా, प्रियो, నేను ఒక సత్యం చెప్తాను, मैं आपको सच्चाई बताता हूँ, క్రైస్తవుల్లోనే ఐక్యత లేదు, क्रिश्चियन लोगों में ही एकता नहीं है, కాపరుల్లోనే ఐక్యత లేదు. पासवान लोगों में ही एकता नहीं है। ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ మీద एक पास्टर दूसरे पास्टर के ऊपर వాక్యం ద్వారానే వాక్యాన్ని వక్రీకరిస్తూ वचन को बिगाड़ते हुए, वचन का मजाक करते ఆ हुए వాక్యాన్ని వక్రీకరిస్తూ ఒక దాసుడు ఇంకొక దాసుడి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. एक दास दूसरे दास का हंसी मजाक वचन को लेकर ही दिखाकर कर रहा है। తప్పు చేస్తుంటే ఇదిగో పలానా తప్పు చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నారని చెప్పండి. अगर गलत कर रहा है तो पास्टर तो वचन दिखा के बताओ कि बाइबल में ऐसा लिखा है, आप गलत कर रहे మంచిది, हो, నువ్వు సరి చేస్తున్నావు, आप ठीक कर रहे हो, अच्छी बात है, మంచిది. अच्छी बात है। కానీ వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. लेकिन वचन को ही दिखाकर मजाक करते हैं। చూడండి, देखिए గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी पत्री, చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో गलतियों की लिखी पत्री में పౌలు గారు ఇక్కడ చూడండి 6వ వచనం, देखिए पौलुस क्या कहता है, 1వ అధ్యాయం 6వ వచనం, गलतियों पहला अध्याय 6वां वचन, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా ఆశ్చర్యం కలుగుచున్నది అన్నాడు. मुझे आश्चर्य होता है कि जिसने तुम्हें मसीह के अनुग्रह में बुलाया उससे तुम इतनी जल्दी फिरकर और ही प्रकार के समाचार की ओर झुकने लगे। అక్కడ ఏమన్నాడు? क्या कहा यहाँ पे? సువార్త అన్నాడు, वहां पे सुसमाचार ही कहा है, సువార్త అన్నాడు, సుసమాచారం కానీ భిన్నమైన సువార్త అన్నాడు. लेकिन और ही प्रकार का అది सुसमाचार, సువార్తే గాని वो सुसमाचार ही కానీ है, వక్రీకరించబడుతున్న సువార్త. लेकिन वो बदल दिया गया है అంటే దాన్ని सुसमाचार। అర్థం చేసుకోవటంలో కొంత పొరపాటు జరుగుతుంది. मतलब वचन को समझने में गलती हो रही है। ఈ కింద కూడా చూడు, అక్కడే చూడండి 7వ వచనం చూస్తే, तो यहीं पे 7वें అది वचन మీరు लिखा है, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. परंतु वह दूसरा सुसमाचार है ही नहीं, पर बात यह है कि कितने ऐसे हैं जो तुम्हें घबरा देते हैं और मसीह के सुसमाचार को बिगाड़ना चाहते हैं। అది ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ చూశాను, आजकल मैंने एक यूट्यूब देखा, ఒక సువార్త చెప్పి అతను ఒక పాట రాశాడు. एक सुसमाचार बताने वाले व्यक्ति ने गीत लिखा నిన్నే है, చూశాను నేను. मैंने कल ही देखा था। అదేం పాట తెలుసా? वो कौन सा गीत है? పీనుగులు ఎక్కడుంటాయో గద్దలు అక్కడ ఉంటాయని చెప్పి ఒక పాట రాశాడు.
जहां पे शव होता है वहीं पे गिद्ध होते हैं करके गीत लिखा है। తర్వాత తెలిసింది ఏంటంటే ఆ శవాలేమో విశ్వాసులంట, ఆ గద్దలేమో పాస్టర్లంట. बाद में पता चलता है गाना सुनते सुनते वो शव जो है विश्वासी है और वो गिद्ध जो है वो पास्टर लोग है। అక్కడ స్వస్థతల గురించి చెప్తున్నాడు. वहां पे चंगाई के बारे में बता रहा है। అక్కడ కొంతమందిని పాస్టర్లు అట్లా పెట్టినప్పుడు పడిపోవటము, అట్లా అట్లా యేసు నామంలో అట్లా తల చేయి పెట్టినప్పుడు పడిపోవటము, మరి దుష్టాత్మలు ఎల్లగొడటము, అవన్నీ ఆ పాటలో చూపిస్తున్నాడు. वो गीत में बीच बीच में ये वीडियोस दिखा रहे हैं कि पास्टर लोग हाथ उठाकर किसी के सर पे प्रार्थना रखते हैं तो वो लोग नीचे गिर जाते हैं, चंगाई पा लेते हैं करके भी दिखा रहे हैं। ఆ యొక్క దాన్ని బట్టి రాస్తున్నాడు. గెద్దలు పీనుగులు ఎక్కడుంటాయో గద్దలు ఎక్కడుంటాయి అని చెప్పి అతను ఆ పాట ఒక గర్వంగా రాశాడు. उसने घमंड से ये गीत लिखा है, जहाँ पे शव होते हैं वहीं पे गिद्ध होते हैं। అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వస్థతలు లేవు అని అర్థం. उनका सोच ये है कि चंगाई नहीं है। సరే, నేను అనుకుంటాను तो मैं सोचता हूँ ఎవరో ఒకళ్ళు తెలుసో తెలియనోళ్ళు ఉన్నంత మాత్రాన యేసు క్రీస్తు సువార్త చెరపబడలేదు ప్రియులారా. कोई अनजान से कुछ लोगों ने कुछ और समझ लिया तो यीशु मसीह का सुसमाचार बिगड़ा नहीं। మెయిన్ సువార్త మీద దెబ్బ కొట్టకూడదు మనం. हमें सुसमाचार पर नहीं मारना ఈ चाहिए। సువార్తలో స్వస్థతలు లేవా? क्या सुसमाचार में चंगाई नहीं है? యేసు ప్రభు సువార్త స్వస్థత చేయలేదా? क्या यीशु मसीह ने चंगाइयां नहीं की? రమ్మని మన దగ్గరికి రమ్మని చెప్తాను నేను. हमारे पास आने के लिए कहिए, मैं बताऊंगा। నా దగ్గరికి రమ్మను, मेरे पास आने के लिए నేను कहो, చెప్తాను ఎంతమంది స్వస్థత పడ్డారు, मैं बताऊंगा कितने लोगों ने चंगाई पाई, ఎంత మంది స్వస్థత పడ్డారో, कितने लोगों ने चंगाई पाई। స్వస్థతలు ఉన్నాయో లేవో నేను చూపిస్తాను. రమ్మని చెప్పండి, चंगाई है या नहीं मैं दिखाऊंगा। రమ్మని చెప్పండి, నా దగ్గర రమ్మని. मेरे पास आने को कहो, నేనే ఉన్నాను, मैं ही हूँ, నేనే ఇక్కడ ఉన్నా. मैं ही यहाँ पे हूँ। పాస్టర్ గారే ఉన్నారు, पास्टर अम्मा जी నా है, పక్క ట్రాన్స్లేషన్ చేసిన అమ్మాయే ఉంది ఇక్కడ. मेरे बगल में ट्रांसलेशन करने वाली बेटी है। రమ్మను, ఎన్ని ఎన్ని నీకు స్వస్థతల యొక్క ఎవిడెన్స్ కావాలో నేను చూపిస్తాను. आ जाओ, कितने चंगाई के सबूत चाहिए आपको मैं ఇండియన్ दिखाऊंगा। న్యూ లైఫ్ ఫెలోషిప్ లో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకాలు నేను చూపిస్తాను. రమ్మని చెప్పు. इंडियन न्यू लाइफ फेलोशिप में करने वाले आश्चर्य कार्य अद्भुत कार्य मैं आपको दिखाऊंगा, आने के लिए कहो। ఒకవేళ నీకు స్వస్థత ప్రార్థిస్తే నీకు జరగకపోతే నీకు జరగకపోవచ్చు. अगर आपके विषय में चंगाई की प्रार्थना की गई है, आपको चंगाई नहीं मिली होगी शायद। ఒక అతను అన్నాడులే పాస్టర్ గారు, क्योंकि एक पास्टर ने कहा, ఢిల్లీ నుంచి పాస్టర్ గారు వచ్చాడంట, दिल्ली से पास्टर जी आए हैं, కొట్టులో ఉన్న కొబ్బరి నూనెలన్నీ అయిపోతున్నాయి, दुकान के अंदर जितने भी नारियल के तेल खत्म हो रहे हैं, తేళ్లు కుడితేనంట ప్రార్థన చేస్తే తేళ్లు కుడతాం పోతుందంట. बिच्छू ने काटा तो प्रार्थना करने से बिच्छू का दर्द चला जा रहा है। నేను ప్రార్థన చేసే తలకాయ నొప్పే బాదు, मैं प्रार्थना करता हूँ तो सर दर्द ही नहीं जाता। మరి ఆయన కట్టబోతున్నాయి అన్నాడంట. पता नहीं उनके प्रार्थना करने से कैसे जा रहा है करके बोला। బాబు నీ బలహీనత, वो आपके अंदर की कमजोरी నీకు है, విశ్వాసం లేదు, आपके अंदर विश्वास नहीं है, నీకు విశ్వాసం లేదు. आपके अंदर विश्वास नहीं है। ఇప్పుడు మత్తయి సువార్త 13:58 ఏం రాశాడు వాక్యం? मत्ती सुसमाचार 13वां अध्याय 58 वचन में क्या लिखा है? అక్కడ యేసు ప్రభు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన స్వస్థత కార్యాలు చేయలేకపోయినా రాసింది. वहां पे लिखा है कि यीशु मसीह ने उनके अविश्वास के कारण वहां पे कार्य नहीं कर पाया। వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి చేయలేకపోయాడు. उनके अविश्वास के कारण ही वह लोग चंगे नहीं నీ हो पाए थे। విశ్వాసాన్ని స్వస్థపరచునమ్మా. तुम्हारा विश्वास ही तुम्हें चंगा करे करके ఇక్కడ लिखा దాకా है। ఎందుకండి? वहां तक क्यों? యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు, यीशु मसीह क्रूस पर गया, ముగ్గురు శిష్యులు తీసుకెళ్ళాడు. 3 चेलों को लेके गया। దిగొచ్చేటప్పటికి जब उतरते आ रहा కొంత था, గుంపు అక్కడ ఉంది. थोड़ी सी झुंड थी नीचे। అక్కడ ఒక అతను వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, యేసయ్య కాళ్ళ మీద. यीशु मसीह के पैरों पर एक व्यक्ति आके गिरा, ప్రభువా, प्रभु ఇదిగో నా పిల్లవాడు అస్వస్థతో బాధపడుతున్నాడు, देखो मेरा बेटा बीमार है, बहुत परेशानी ఇదిగో में నీ है। శిష్యుల్ని అడిగాను, मैंने तुम्हारे चेलों से నీ बोला, శిష్యులు ఏం लेकिन చేయలేకపోయారు. तुम्हारे चेले कुछ नहीं कर पाए। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु मसीह ने क्या कहा? ఏమన్నాడు? ఎంతకాలం నేను మీతో ఉంటాను तब यीशु मसीह ने कहा अपने चेलों से, मैं कब तक तुम्हारे साथ रहूंगा? అన్నాడు. అనలేదు. बोला कि नहीं, ఎంతకాలం నేను మీతో ఉంటాను? कब तक मैं तुम्हारे साथ रहूंगा? ఎంతకాలం అవుతుంది అమ్మ పట్టి దయ్యం? कितने साल हो गए इस बच्चे को दुष्टात्मा पकड़े వెంటనే हुए? బాగు చేసాడు, బాగు చేయలేదు. तुरंत ठीक किया कि नहीं किया? అంటే ఇలా మందలించలే, మందలించదు. इनको डांटा कि नहीं डांटा? ఎందుకు మీరు చేయలేకపోయారు? क्यों नहीं तुम लोग कर ఎందుకు पाए? స్వస్థలు చేయలేకపోయారు? क्यों नहीं चंगाई कर पाए? ఎంతకాలం ఉంటాను? कब तक रहूंगा मैं చెడ్డతనం तुम्हारे साथ? వారు ఎంతకాలం మీతో ఉంటాను ये నేను? बुरे लोगों मैं कब तक तुम्हारे साथ रहूंगा? అంటే అర్థం ఏంది? इसका मतलब क्या है? స్వస్థతలు లేవా ఇప్పుడు? क्या अभी चंगाइयां नहीं है? స్వస్థతలు అవట్లేదా? क्या चंगाइयां नहीं हो रही? యా యేసు క్రీస్తు యొక్క తరం మారిపోయిందా? क्या यीशु मसीह की पीढ़ी बदल गई? నువ్వు బలహీన మాత్రం అందరిని బలహీనలు కనుకోబావు. आप कमजोर हो तो सबको कमजोर मत అందుకే పౌలు గారు అంటున్నాడు, समझो। इसलिए पौलुस कहता है, క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును मसीह కలవరపరుచున్న వారు కొందరున్నారు. मसीह के सुसमाचार को बिगाड़ कर घबरा देने वाले लोग बहुत सारे हैं। 1 తిమోతి पहला तिमोथियुस, 1 తిమోతి కూడా తీయండి. आइए पहला तिमोथियुस, 1 తిమోతి पहला तिमोथी 1వ అధ్యాయము पहला अध्याय 3వ వచనం. 3रा वचन। నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితిలేని వంశావళును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అన్నారు. అక్కడ यहाँ लिखा है, जैसे मैंने मकीदुनिया को जाते समय
तुझे समझाया था कि इफिसुस में रहकर कुछ लोगों को आज्ञा दे कि अन्य प्रकार की शिक्षा ना दे और उन कहानियों और अनंत वंशावली पर मन ना సత్యమునకు लगाए, భిన్నమైన బోధ. जो सच्चाई से परे है. సత్యం ఉంది ప్రియులారా. सच्चाई तो है, కాబట్టి इसलिए జాగ్రత్తగా గమనిస్తే अगर हम ध्यान दें, మనం ఒక ఆత్మీయ మందిరముగా కట్టబడుచున్నాము. हम एक आत्मिक मंदिर के रूप में ఈ बनते जाते हैं. ఆత్మీయ మందిరములో ఆత్మదేవుడు ఉన్నాడు. इस आत्मिक मंदिर में आत्मिक परमेश्वर है. ఒకసారి మొన్న ఈ మధ్యన మా దగ్గరికి ఒక అతను వచ్చాడు. हमारे बीच में एक व्यक्ति आया था. పోయిన ఆదివారం. इस संडे को छोड़कर उससे पहले संडे को ఆయన నేను వాక్యం చెప్తాను ఉండే నా ఎదురుగా కూర్చున్నాడు. मैं वचन बता रहा था, मेरे सामने ही वो बैठे थे. వాక్యం అయిపోయినా కొన్ని విషయాలు చెప్తున్నాడు. वचन खत्म होने के बाद वो कुछ बातें मुझे बताने लगे. 7 ఆత్మలు నేను చెప్తున్నాడు. कह रहे हैं कि 7 आत्माएं होती हैं. 7 ఆత్మలు నేను చెప్తున్నాడు. 7 आत्माएं होती हैं. ఇంకేమేమో మాట్లాడుతున్నాడు. और कुछ बातें कह रहे थे. ఆయనకి సగం వినపడదు, సగం ఏమో మరి కనపడదు. उन्हें थोड़ा दिखाई नहीं देता और थोड़ा सुनाई भी नहीं देता. నేను ఏం మాట్లాడేది ఆయనతోటి? मैं उनसे क्या बात करूं? సముజ్జితో మాట్లాడితే కొంచెం బాగుంటది. अगर उनको कुछ समझ में आए बात करूं तो अच्छा लगेगा. సముజ్జి बराबर के लोग होंगे तो बात करने से अच्छा సముజ్జితో लगेगा. కొంచెం బహస్ చేసినా కొంచెం బాగుంటది. अगर बराबर के लोगों से बात करें तो थोड़ा अच्छा भी అసలు लगेगा. వాక్యమే తెలియదు అతనికి. वचन ही नहीं पता है. అతనికి వాక్యమే తెలియదు. वचन ही नहीं पता. అతనికి నాకు ఒక 4, 8, 9 సంవత్సరాల క్రితమే కొంచెం వాదన పడింది ఆయానగర్ లో. आया नगर में उनका और मेरा 4-5 साल पहले थोड़ा वाद विवाद हुआ था. ఆయన మర్చిపోయాడు పాపం, నన్ను చూసి మర్చిపోయాడు. उन्होंने देख के मुझे पहचाना ही नहीं. ఆయనకి నేను గుర్తు రాలా. वो मुझे पहचान भी नहीं पाए. ఎందుకంటే क्योंकि మన క్యాలెండర్ లో हमारे कैलेंडर में తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి రాసినప్పుడు గుడ్డు గురించి, సూర్యుని గురించి, మరి పదార్థం గురించి, ఆ శరీరం గురించి నేను త్రిత్వాన్ని ఉదాహరణగా చెప్పా. क्योंकि हमारे कैलेंडर में पिता पुत्र पवित्र आत्मा के बारे में बताते समय मैंने कुछ उदाहरण बताए थे. अंडे का, सूर्य का, शरीर का उदाहरण बताया था. అది చదివి वो पढ़कर ఆయానగర్ చర్చి దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు. आया नगर चर्च के पास गए और उन्होंने मुझे फोन किया. మీతోటి నేను కొంచెం చర్చించాలనుకుంటున్నాను. నేను టీచర్ని, బైబుల్ టీచర్ని, ప్రిన్సిపాల్ని కాలేజీకి అన్నాడు. उन्होंने कहा मैं आपसे कुछ बातें करना चाहता हूँ. मैं बाइबल टीचर हूँ, प्रिंसिपल हूँ कॉलेज का. నేను అదే రోజు అక్కడికే వెళ్తున్నా. मैं उस दिन आया नगर ही जा रहा था. అదే సమయంలో उस समय నేను వస్తున్నాను ఉండన్నా. मैंने कहा रुक जाओ, मैं आ रहा हूँ. చర్చి ఎదురుగా కూర్చున్నాడు. चर्च के सामने वो बैठे थे. తలుపు తీశాను. मैंने दरवाजा खोला. ఇద్దరికి దగ్గర గంటన్నర సేపు మాటలు జరిగినాయి. कम से कम हम दोनों की 1 घंटा बातचीत हुई. అన్నిటిని ఒప్పుకున్నాడు. सब बातों को उन्होंने मान लिया. అన్నిటిని ఒప్పుకున్నాడు. सबको मान लिया. ఒప్పుకుని मानकर కరెక్ట్ అన్నాడు. उन्होंने कहा सही कहा. ఆ వ్యక్తి వచ్చాడు మొన్న. वही व्यक्ति आए थे కానీ ఆ 2 వ్యక్తి हफ्ते पहले. తెలియదు నేనన్న సంగతి. लेकिन उनको याद नहीं था वो मैं ही था उस दिन. 7 ఆత్మలు ఉన్నాయంట. कहते हैं 7 आत्माएं हैं. కానీ ఎక్కడిని చూసి ఈ ఆత్మలు అన్నారు తెలుసా వీళ్ళు? इन्होंने कहां से इस विषय को लेकर ये 7 आत्माएं करके कहा है పాపం पता है? సత్యం వాళ్ళకి అర్థం కాల. उनको सच्चाई समझ దాన్ని में नहीं आई. భిన్నమైన బోధగా తీసుకున్నారు. उसको अलग प्रकार के उपदेश చూడండి, करके ले लिया. మన యెషయా గ్రంథం తీయండి. एक बार यशायाह की पुस्तक निकालेंगे. యెషయా గ్రంథము यशायाह की पुस्तक తీయండి. ఈ 11వ వచనం, यशायाह के సారీ 11వ అధ్యాయం. यशायाह की पुस्तक 11वां अध्याय. ఇక్కడ చూసి వాళ్ళు 7 ఆత్మలు అంటున్నారు. यहाँ पर देखकर वो लोग कहते हैं 7 అంటే आत्माएं. ఆ సత్యమున దాన్ని భిన్నమైన బోధగా తీసుకుంటున్నారు వాళ్ళు. इस सच्चाई को अलग तरह का उपदेश करके ले रहे అక్కడ हैं. చూడండి, देखिए యెషయా 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. यशायाह 11वां अध्याय पहले वचन से. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, అక్కడ చూడండి ఏం రాశాడు. देखो यहाँ क्या लिखा है. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయము భక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. तब यिशै के टूटने से एक डाली फूट निकलेगी और उसकी जड़ में से एक शाखा निकलकर फलवंत होगी. यहोवा का आत्मा बुद्धि और समझ का आत्मा, युक्ति और पराक्रम का आत्मा और ज्ञान और यहोवा के भय का आत्मा उस पर ठहरा रहेगा. 7 ये 7 7 అంశాలు ఉన్నాయి అక్కడ. यहाँ पे 7 बातें ఒకటి हैं. ఒకటి జ్ఞాన, 2 వివేకములకు ఆత్మ, यहाँ पे తర్వాత 3 ఆలోచన, 4 బలములకు ఆధారమగు ఆత్మ, తర్వాత 5 తెలివి, యెహోవా ఎడల, 6 భయం, భక్తి, 7. यहाँ पे 7 आत्माएं हैं.
ఈ 7 వీళ్ళు 7 ఆత్మలు అంటున్నారు వీటిని. इन बातों को लेकर वो 7 आत्माएं हैं करके बोल కానీ रहे हैं। ఒకే ఆత్మ, लेकिन एक ही आत्मा దేవుని ఆత్మ परमेश्वर की आत्मा మనకు है, జ్ఞానం ఇస్తుంది, वही बुद्धि देती है, వివేకం ఇస్తుంది, वही समझ देती है, ఆలోచన ఇస్తుంది, वही युक्ति देती है, బలం ఇస్తుంది, वही शक्ति देती है, భయం ఇస్తుంది, वही डर देती భక్తిని है, పుట్టిస్తుంది. वही ज्ञान और भक्ति भी देती है। ఒకే ఆత్మ. एक ही आत्मा। కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, लेकिन क्या सोच रहे हैं, 7 ఆత్మలు అంటున్నారు. इस 7 आत्माएं हैं करके बोल रहे हैं। ఇంకొక చోట కూడా విన్నా ఈ మాట నేను. नहीं, यही बात कही एक और जगह पे भी सुनी थी। అంటే అర్థం ఏంటి, मतलब क्या ఈ है, పౌలు గారు చెబుతున్నది కరెక్ట్. ఇక్కడ पौलुस जो कह रहा है सही कह रहा है, సత్యమునకు భిన్నమైన సువార్త అని అంటున్నాడు ఇక్కడ. सच्चाई से अलग सुसमाचार। కాబట్టి इसलिए ఈనాడు ప్రియులారా, आजकल प्रिय, మనం ఏ సమయంలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో జాగ్రత్తగా గమనించాలి. हम किस समय में हैं, कौन से काल में हैं, हमें ध्यान देना चाहिए। జాగ్రత్తగా గమనించండి, ध्यान दीजिए ఎలాంటి సమయంలో ఉన్నాము. किस तरह के समय में हैं हम। వీలైతే ఏర్పరచుకున్న వారిని కూడా పడగొట్టే సమయం ఇది. हो सके तो चुने हुए लोगों को भी गिराने का समय है, ఏర్పరచుకునే వారిని కూడా పడగొట్టే సమయం ప్రియులారా चुने हुए ఇది. लोगों को भी गिराने का समय అందుకనే है। జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించాలి, इसलिए ध्यान से वचन को देखना चाहिए, పరిశీలించాలి. परखना चाहिए। అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. आत्मिक संबंधित मंदिर हमें बनना चाहिए। వాక్యం మనలో భర్పూరుగా సజీవంగా ఉండాలి. वचन पूरी तरह भरा हुआ और जीवित होना ఇంకోటి चाहिए ఏమని हमारे अंदर। తెలుసుగా, और क्या कहता है, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై नए जन्माए हुए बच्चे के समान నిర్మలమైన వాక్యమును పాల వలన అన్నాడు. निर्मल वचन रूपी दूध से करके लिखा అంటే है। మిలావట్ అంటే కలిపి చెరిపెడి సువార్త కాదు, భిన్నమైన సువార్త కాదు, సత్యానికి వ్యతిరేకమైన సువార్త కాదు, నిర్మలమైన వాక్యము. सच्चाई से अलग और मिलावट वाला वचन नहीं, बिल्कुल निर्मल और स्वच्छ दूध, स्वच्छ वचन। ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है आपको, క్రొత్తగా జన్మించిన శిశువులు తల్లి దగ్గర పాలు లేనప్పుడు जो नया जन्माया बच्चा होता है, अगर माता के पास दूध नहीं होता तो డబ్బా పాలు పడతారు, उसको बॉटल का दूध पिलाते हैं, లేకపోతే గేదె పాలు పడతారు. या तो भैंस का दूध पिलाते हैं। అది గనక మిలావట్ అయితే अगर उसके अंदर मिलावट होगा तो పిల్లవాడికి విరోచనాలు అవుతాయి, बच्चे को लूज मोशन हो जाते हैं, విరోచనాలు అవుతాయి, लूज मोशन हो जाते పిల్లవాడు हैं, అరాయించుకోలేడు, बच्चा हजम नहीं कर पाता, వెంటనే అనారోగ్యాలు వస్తాయి. तुरंत बीमार पड़ जाता है। ఎందుకని, क्यों? పాలలో కల్మషం ఉంది, दूध में मिलावट है, పాలలో కల్మషం ఉంది. दूध में मिलावट है, అది నిర్మలమైనటువంటి పాలు కాదు. वो निर्मल दूध नहीं है। మేము కొత్త ఇంటికి వచ్చినాక इस नए घर में आने के बाद ఆ పాలు పోసే వాళ్ళు వస్తున్నారు. घर पे दूध देने के लिए आ रहे थे। మేము అనుకున్నాము हमने सोचा ఇది గాయ దూదు కాబట్టి మంచి నిర్మలంగా ఉంటది అనుకున్నాం. ये गाय का दूध है, बिल्कुल स्वच्छ दूध होगा, మేము కూడా పోపించుకుంటున్నాం. हम भी उससे दूध ले रहे थे। కొన్నాళ్ళ తర్వాత कुछ दिनों के बाद ఆ పాలు ఎట్టని తెలుసా, वो दूध कैसे थे पता है, ఆయన తెచ్చేటప్పుడే ఏమవుతుంది తెలుసా, जब वो दूध लेके आ रहा है तभी उस दूध में क्या होता था पता है? కుదురుకున్నట్టు ఉంటుంది, ऐसा लगता था जैसे दही जम रही है, కుదురుకున్నట్టు ఉంటుంది. दही जम रही है। మరి పాస్టర్ గారు అడిగింది, पास्टर अम्मा ने पूछा ఏంది ఎట్లా ఉంటుంది, ఏంది పాలు అని. ये दूध ऐसा क्यों है? అది వచ్చేటప్పుడు కొంచెం ఊగుతాం వల్ల అట్లా అనిపిస్తుందిలే, गाड़ी में लेके आ रहा हूँ ना, दूध हिल हिल के ऐसा थोड़ा जम रहा है, అట్లా ఉంటుందిలే అన్న. ऐसा लग रहा है। వెంటనే సిస్టర్కి అర్థమైపోయింది, तो सिस्टर को समझ में आ गया, దీనిలో కల్పితం ఉంది, इसमें मिलावट है, దీనిలో కల్పితం ఉంది, इसमें मिलावट है, ఇగో మాకు వద్దు అని. हमें नहीं चाहिए ఆ दूध। పాలు పిల్లలు కూడా తాగట్లా, वो दूध बच्चे भी नहीं पी ఆ रहे, పిల్లలు తాగిన వాళ్ళకి ఆహారం కూడా ఆకలి కూడా పుట్టట్లా. बच्चे दूध पी रहे हैं तो उनको हजम भी नहीं हो रहा, भूख भी नहीं लग रही। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, మరి మనకు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన అన్నాడు ఇక్కడ. यहाँ पे नए जन्माए हुए बच्चों के समान निर्मल आत्मिक दूध की लालसा करो करके लिखा है। ఎలాంటి వాక్యం ఉండాలి మనకి, कैसा वचन होना चाहिए हमारे लिए? మంచి వాక్యం, अच्छा वचन, ఆత్మీయ వాక్యం. आत्मिक वचन, ఆత్మీయ వాక్యంలో మనం నడవాలి ప్రియులు. आत्मिक वचन में हमें चलना है प्रिय, లేకపోతే ఏమో తెలుసా, नहीं तो क्या होगा, కొన్నాళ్ళ తర్వాత మన దేవుడి మీద మనకు అసహ్యం వచ్చింది. कुछ दिनों के बाद हम प्रभु से ही घृणा करने लगेंगे। దేవునిలో ఎదగాలనగానే మనకు బాధగానే ఉంటుంది, प्रभु में बढ़ने के लिए भी हमें बहुत परेशानी బైబిల్ होगी, చదవాలన్నా బాధగానే, बाइबल पढ़ने के लिए भी परेशानी మనం होगी, లైవ్ లోకి రావాలన్నా బాధగా ఉంటుంది, लाइव में आने के लिए भी हमें परेशानी చర్చికి होगी, వెళ్ళాలన్నా బాధగా चर्च ఉంటుంది. में जाने के लिए भी परेशानी ఎందుకని, होगी। क्यों? ఆత్మీయ ఆకలి బంద్ అయిపోయింది, क्योंकि आत्मिक भूख खत्म हो गई, ఆత్మీయ ఆకలి బంద్ అయిపోయింది. आत्मिक भूख खत्म, ఏమైంది, क्या हुआ? ఆత్మిక జ్వరం వచ్చి ఉంటది, आत्मिक बुखार आया होगा, కడుపులో ఏదో గడ్డలు ఉంటాయి, या पेट में कोई गोले बन गए होंगे, ఏదో మొత్తానికి జరిగింది. कुछ ना कुछ हो गया। అవి ఏంద్రా నువ్వు చర్చికి రావట్లేదు అడిగితే, क्यों चर्च नहीं आ रहे पूछने पर ఏంద్రా మనసు ఉంటలేదండి. पता नहीं आने का అరే मन नहीं कर మొదట్లో रहा। బాగానే వచ్చేవాడు अरे కదరా, पहले तो अच्छे से आते थे, మొదట్లో బాగానే వచ్చేవాడుగా, पहले तो अच्छे से आते थे, ఏందనండి రాబుద్ది కావట్లేదండి. लेकिन पता नहीं अब आने का मन नहीं कर रहा। ఏమైందిరా నీకు, अरे क्या हो गया, ఏమైందిరా నీకు. क्या हो गया? ఇది ఈనాడు జరుగుతున్న విషయాలు ప్రియులారా. आजकल यही हो रहा है। అందుకనే इसलिए
మనం జాగ్రత్తగా గమనిస్తే अगर हम ध्यान दें, రక్షణ విషయంలో ఎదగాలి అంటే उद्धार के विषय में अगर हमें बढ़ते जाना है तो మంచి స్వచ్ఛమైన పాలన అపేక్షించాలి ప్రియులారా. अच्छे निर्मल दूध को हमें लेना चाहिए. బైబిల్లో बाइबल में ఒకే వాక్యం తీసుకుని ఆ వాక్యమే కరెక్ట్ అయింది దీని వల్లనే ఇక మనం నిర్ణయించాలని ఎప్పుడు అనుకోకూడదు పిల్లరా. बाइबल में एक वचन लेकर यही वचन सही है, इसी से हमें निर्णय लेना है, इसी से आगे बढ़ना है, इतना कभी नहीं सोचना ఎప్పుడు चाहिए. అనుకోకూడదు. कभी नहीं सोचना चाहिए. బైబిల్ మొత్తాన్ని చూడాలి మనం. पूरे बाइबल को हमें ఆ देखना चाहिए. 66 పుస్తకాలను మనం చూడాలి. 66 पुस्तकों को देखना चाहिए. అప్పుడే तभी మనం సత్యాన్ని గ్రహించగలం. हम सच्चाई को समझ सकते हैं. ఆ జతపక్షి उसका जोड़ी पक्षी, యెషయా గారు అంటాడు, यशई कहता है జతపక్షి ఉండాలి. जोड़ी पक्षी होना चाहिए. వాక్యము వాక్యాన్ని బోధించాలి. वचन वचन को ही प्रचार करता है. వాక్యము వాక్యాన్ని బోధించాలి. वचन वचन को ही प्रचार करता వాక్యము है. వాక్యాన్ని బలపరచాలి. वचन वचन को सामर्थ देता है. వాక్యము చుట్టూ మనం తిరగాలి కానీ వాక్యం మన చుట్టూ తిరగకూడదు. वचन के चारों ओर हमें घूमना चाहिए, लेकिन वचन हमारे चारों ओर नहीं घूमना चाहिए. బోధకుడు వాక్యం చుట్టూ తిరగాలి उपदेशक को वचन के चारों ओर घूमना चाहिए, కానీ బోధకుడు చుట్టూ వాక్యం తిరగకూడదు. लेकिन उपदेशक के चारों ओर वचन नहीं घूमना चाहिए. ఒక అరణ్యంలోనంట एक जंगल में ఒక దొంగ ఉండాలంట. एक चोर था, అక్కడ ఒక మంచం ఉంది. वहां पे एक खाट थी. వాడు ఏం చేస్తాడంటే वो क्या करता है, ఎవరినో ఒకళ్ళు కొట్టుకొస్తాడు, किसी एक को पकड़ के लेके आता है, మంచం మీద బడుకా పెడతాడు. खाट पर लिटा देता है. ఆ మంచానికి గనక ఆడు తక్కువైతే अगर उस खाट में लेटते समय वो नाटा हो गया, छोटा हो गया, ఆ మంచానికి గనక వాడు తక్కువైతే उस खाट में वो छोटा पड़ रहा है, ఆదరణ ఒకడు కాళ్ళు చేతులు పట్టుకుని ఈదరిని కాళ్ళు పట్టి ఆ మంచానికి బరాబర్గా బాగా లాగుతారంట. वो चोर लोग जो है उस व्यक्ति का एक तरफ से हाथ पकड़ेंगे, इधर से पैर पकड़ के उसको खींचेंगे कि वो खाट के बराबर आ जाए. ఒకవేళ ఆ మంచానికి అక్కడ ఎక్కువైతే अगर खाट में लिटाने के बाद वो व्यक्ति ज्यादा बड़ा हो गया उस ఆడి खाट में, కాళ్ళు నరికి ఆ మంచానికి బరాబర్ చేస్తాడంట. उसके पैरों को काट कर उस खाट के बराबर कर देते ఇట్లానే हैं. ఈనాడు బోధకులు కూడా आजकल ऐसे ही వాక్యాన్ని వాళ్ళకై వాళ్ళు మలుచుకుంటున్నారు. उपदेशक जो है वचन को अपने लिए, వాళ్ళ డినామినేషన్ కి మలుచుకుంటున్నారు. अपने अपने डिनोमिनेशन के लिए मोड़ लेते हैं, మలుచుకుంటున్నారు. मोड़ लेते हैं. ఒకసారి एक बार నేను ఒక ఆల్ నైట్ ప్రేయర్ తీసుకెళ్ళాను. मुझे ऑनलाइन प्रेयर में ले गए. వాళ్ళకి నేను పాద సన్నిధి నేర్పాను. मैंने उनको पाँव धोना सिखाया, పాద సన్నిధి నేర్పా వాక్యం చెప్పి. वचन सुनाकर मैंने उनको पैर धोना सिखाया. ఆ రాత్రి వాళ్ళకి పాద సన్నిధి. उस रात को उनका पाँव धोना था, నేను వాళ్ళకి పాలు కడుగుతున్నాను. मैं उनके पैर धो रहा था. ఒక సిస్టరు ఆ కూసున్నది లేచి వెళ్ళిపోయింది. एक सिस्टर जो बैठी हुई थी उठ के चली गई. ఎందుకమ్మా వెళ్తున్నావు అన్న. मैंने कहा क्यों जा रही हो? మా పాస్టర్ గారు మాకు నేర్పలేదండి. उन्होंने कहा हमारे पास्टर जी ने हमें नहीं सिखाया, మా పాస్టర్ గారు మాకు చెప్పలేదండి. हमारे पास्टर ने हमें नहीं बताया. అమ్మా పాస్టర్ గారైనా ఎవరైనా బైబుల్ అనుసారంగా పోవాలి గాని బైబుల్ పాస్టర్ అనుసారంగా పోదమ్మా. मैंने कहा पास्टर हो कोई भी हो, उन्हें बाइबल के अनुसार जाना है, बाइबल पास्टर के अनुसार नहीं जाएगी. బైబుల్లో రాసిందమ్మా, बाइबल में लिखा ఇది है చేయటం వల్ల మీరు ధన్యులు అన్నాడు. अगर ऐसा करोगे तो आप धन्य हो. నేను బోధకుడును గురువుని నేను చేస్తున్నా మీరు ఒకరి పాదములను కడుక్కొనవలసిందే అన్నాడు. मैं बोधक और गुरु होकर ऐसा करता हूँ तो तुम्हें एक दूसरे को पैर धोने चाहिए. అది మనం యేసు వచ్చేంత మనం ఆదర్శంగా ఉండాలి. यीशु मसीह के आने तक हमें उसके आदर्श में ही चलना లేదు चाहिए. లేదండి మా డినామినేషన్ అది లేదండి అంది. उन्होंने कहा उस स्त्री ने नहीं नहीं हमारे डिनोमिनेशन में ऐसा మా नहीं है, అయ్యగారు మాకు అది చెప్పలేదండి हमारे అంది. पास्टर जी ने ये नहीं बताया हमें. అందుకే బైబిల్లో ఒక మాటను చెప్పాను, इसलिए बाइबल में एक बात है, పళ్ళు కొరుకుట दांत पीसना, ఏడ్చుదిరా रोना, ఏడ్పును పళ్ళు కొరుకుట ఉంటదంట అక్కడ. रोना और दांत पीसना होगा वहां నేను पर. ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया, వీళ్ళ గురించే రాశాడు అది. इन्हीं के बारे में ఈ लिखा है. డినామినేషన్ వాళ్ళు మా అయ్యగారు చెప్పలేదు మా అమ్మగారు చెప్పలేదు అంటారే, ये जो బైబుల్ వదిలిపెట్టేసి సత్యాన్ని వదిలిపెట్టేసి ये डिनोमिनेशन वाले जो कहते हैं ना बाइबल को, सच्चाई को छोड़ करके हमारे पास्टर अम्मा ने या पास्टर जी ने नहीं बताया. పళ్ళు కొరికేది ఎవరు? दांत कौन पीसता है? విశ్వాసం. विश्वासी लोग. ఎవరిని చూసి? किसको देखकर? పాస్టర్ पास्टर को देखकर. యారా పాస్టరా, अरे पास्टर, ఒరే ఆ రోజు నువ్వు నాకు ఇది కనుక నేర్పితే अगर तुम उस दिन मुझे ये सिखाते, ఈ అగ్నిలో నేను ఉండను లేక इस आग में मैं नहीं रहता. ఆడంటాడు, वो कहेगा ఏం చేస్తామ్మా నేను ఆ డినామినేషన్ లో చచ్చిపోయిలే ఏం చేస్తాను ఇద్దరు पास्टर ఎదురుతారు. जी रोएंगे, कहेंगे मैं क्या करूं, उस डिनोमिनेशन में मैं रह गया था. ఇదే యేసుప్రభు చెప్పిన మాట. यही यीशु కానీ मसीह ने ఇప్పుడు बताई అర్థం है, కాదు. लेकिन अभी समझ అందుకే में नहीं యేసయ్య आएगा. యెరూషలేమా యెరూషలేమా ఇప్పుడు నీ కనులకి ఇది అగమ్య గోచరంగా ఉంది, నీకు అర్థం కావట్లా ఇది అన్నాడు. तो इसलिए यीशु मसीह ने कहा है हे यरूशलेम अभी ये तेरी आंखों से छुपा हुआ है, మనం तुझे समझ ఆత్మీయ में नहीं యెరూషలేముగా आता. ఉన్నాం ప్రియులారా. हम एक आत्मिक यरूशलेम మనం है, ఆత్మీయ యెరూషలేముగా ఉన్నాం ప్రియులారా. हम आत्मिक यरूशलेम దేవుని है. యొక్క గుడారం మన మీద ఉన్నది. परमेश्वर का तंबू हमारे ऊपर है, దేవుని యొక్క గుడారము సన్నిధి మన మీద ఉన్నది. प्रभु का सम्मुख हमारे మనం ऊपर है. ఆత్మీయ మందిరముగా కట్టబడుచున్నాము. हम आत्मिक मंदिर बनते जा సజీవమైన रहे हैं. నిర్మలమైనటువంటి రాళ్ళు కలిగినటువంటి వాక్యంతో మనం కట్టబడి ఉన్నాం. हम जीवित पत्थरों के समान और निर्मल
वचन के दूध से बनते जा रहे हैं। అదే తీసేసిన రాయి, తలకి మూల రాయి. वही पत्थर जो निकम्मा ठहरा वही ఆ कोने का రాయి सिरा हुआ। యేసు ప్రభు. वो पत्थर यीशु मसीह ఆ है। రాయే యేసు वो ప్రభు. पत्थर यीशु मसीह है। ఇల్లు కట్టేవాళ్ళు जो घर बनाते हैं ఇల్లు ఫస్ట్ కట్టేటప్పుడు ఏతారు, सबसे पहले बनाते समय क्या करते పక్కన हैं? ఒక మూలలో ముందు ఆ పత్ర పెడతారు తెలుసుగా, कोने में एक पत्थर रखते हैं మేస్త్రి పెడతాడు. और मिस्त्री रखता है। ఆ రాయిని బట్టి అతను ఆ బిల్డింగ్ అంతా కట్టుకుంటూ వస్తాడు. उसी पत्थर से ही पूरे बिल्डिंग को ఆ बनाते जाते ఇటుకలను हैं। పెడతాడు అక్కడ. वहां पे ईंटें रखता है। ఆ మూల రాయి అదే ప్రియులారా. वो कोने का पत्थर वही है प्रिय। ఆ మూల రాయినే తీసేస్తే నువ్వు ఇల్లు ఎక్కడ కడతావు, పునాది ఎక్కడ కడతావు? अगर कोने के पत्थर को ही निकाल दोगे आप नींव कहाँ डालोगे, घर कहाँ बनाओगे? అందుకే మనం అపోస్తులు వేసిన పునాది మీద ఉన్నాం. इसलिए हम प्रेरितों के नींव में हैं। అపోస్తులు వేసిన పునాది మీద ఉన్నాం प्रेरितों के नींव में हैं हम लोग। కాబట్టి इसलिए యేసు ప్రభు చూడండి, यीशु मसीह को देखिए। లూకా సువార్త लूका सुसमाचार 18వ అధ్యాయంలో 18वें अध्याय में, ఒకసారి చూడండి. లూకా సువార్త लूका सुसमाचार 18వ అధ్యాయం 18वां अध्याय తీయండి, అందరూ తీయండి. देखिए। 18వ అధ్యాయము 15వ వచనం. 18वां अध्याय 15वां वचन। తమ శిష్యులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూసి తీసుకొచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం అలాంటి వారిదే. फिर लोग अपने बच्चों को भी उसके पास लाने लगे कि वह उन पर हाथ रखे, परंतु चेलों ने देखकर उन्हें डांटा। यीशु ने बच्चों को पास बुलाकर कहा, बालकों को मेरे पास आने दो, उन्हें मना ना करो। చూసారా, देखा, మనం పిల్లల్లాగా అయిపోవాలి. हमें बच्चों के समान बन जाना चाहिए, చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. छोटे बच्चों के समान। అప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులం. तभी हम परमेश्वर के राज्य के वारिस हैं। అందుకే इसलिए ఇదిగో పైన రాశాడు, ఈ 1 పేతురు 2వ అధ్యాయంలో పైన రాశాడు చూసారా. देखा, पहला पत्रस 2रा अध्याय में सबसे ऊपर क्या लिखा है? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అన్నాడు. यहाँ पे लिखा है, सब प्रकार का बैर भाव और छल और कपट और डाह और निंदा को दूर करके। మనలా ఉండకూడదు. ये हमारे अंदर नहीं होना నిజంగా चाहिए। యేసులో కొత్తగా జన్మిస్తే మనం, अगर सच में यीशु मसीह में नए सिरे से जन्म पाए నిజంగా तो, నిర్మలమైన ఒక శిశువులాగా మనం ఉంటే, अगर निर्मल नए जन्माए हुए बच्चे की तरह నిజంగా रहेंगे तो, ఆత్మీయ మందిరముగా కట్టబడుతూ ఉంటే, अगर सच में आत्मिक मंदिर बनते जाएं तो, నిజంగా నిర్మలమైన స్వచ్ఛమైన దేవుని వాక్యం అనే పాలన మనం రోజు తాగుతూ ఉంటే, अगर निर्मल आत्मिक जो प्रभु का वचन है दूध को अगर पीते रहे तो, అలాంటి వాళ్ళల్లో ऐसे लोगों में దుష్టత్వం ఉండకూడదు, दुष्टता नहीं होनी चाहिए, కపటం ఉండకూడదు, कपट नहीं होना चाहिए, వేషధారణ ఉండకూడదు, डाह नहीं होनी चाहिए, అసూయ ఉండకూడదు, निंदा नहीं करनी चाहिए, దూషణ మాటలు ఉండకూడదు. और छल और बैर भाव भी नहीं करना ఒకళ్ళ మీద चाहिए, ఒకళ్ళు దూషణ మాట్లాడుకోవటం एक दूसरे के ऊपर निंदा करना, అంటే సత్యాన్ని పూర్తిగా అణిచివేయటం. मतलब सच्चाई को पूरी तरह दबा देना। ఇది లేదు, ये नहीं है, అది లేదు, वो नहीं है, ఇది చూపించండి, ये दिखाओ, ఎవరినో తీసుకురా, किसी को लेके आओ, నేను ఒకరిని తీసుకొస్తాను, ఇప్పుడే బాగు చేయను అతన్ని, मैं एक व्यक्ति को भी लेके आऊंगा, तुम चंगा करके दिखाओ, ఇప్పుడే బాగు చేయను अभी అతన్ని. चंगा करके दिखाओ। అంటే ఒక దైవదాసుడు ఇంకొక దైవదాసుడు దూషణ, मतलब एक प्रभु के दास के ऊपर दूसरा प्रभु का दास అది निंदा కూడా लगाता है। సువార్తని కప్పిపెచ్చుతున్నాడు, ఆ సువార్తను భిన్నమైనదిగా మార్చేస్తున్నారు. और उस सुसमाचार को, सच्चाई को जो है छुपा देता है और अलग तरीके से बात करता है। అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ कहता है, వేషధారణ ఉండకూడదు. हमारे अंदर कोई भी भेदभाव नहीं होना चाहिए। చెప్పేటప్పుడు నువ్వు అదే చెప్తావు, बताते समय आप वही बताओगे, విమర్శించేటప్పుడు అదే వాక్యాన్ని తీసుకుని వ్యతిరేకంగా విమర్శిస్తావు, जब किसी को परखने जांचने का समय आ जाए वही वचन लेकर दूसरों को जांचोगे, అసూయతో परखोगे మాట్లాడతావు, और डाह करके बात करोगे, కపటం పెట్టుకుంటావు, छल रखते हो अंदर, కపటం పెట్టుకుంటావు, छल रखते हो, చేతులు కలుపుతావు, हाथ मिलाते हो, చేతులు కలుపుతావు, हाथ मिलाते हो, హృదయంలో కపటం పెట్టుకుంటావు. अपने हृदय में उसके प्रति कपट रखते हो। నిజంగా మనము కలిపి చెరిపేడి ఆ బోధలు వింటున్నావా, లేకపోతే స్వచ్ఛమైన పాల లాంటి మంచి వాక్యం వింటున్నావా? या हम मिलावटे वाले वचन को सुन रहे हैं या निर्मल और सच वचन को सुन रहे हैं? వీటన్నిటినీ మాని అంటున్నాడు. इन सबको छोड़कर మాని కొత్తగా జన్మించిన శిశువు, नए जन्माए हुए बच्चों के समान రోజు రోజు చక్కగా శిశువులాగా रोज रोज నిర్మలంగా ఉండి దేవుళ్ళు ఎదుగుతాం పిల్లలు. रोज रोज अच्छे नए जन्मे हुए बच्चे की तरह निर्मल से बढ़ते जाएंगे। ఆత్మ సంబంధమైనటువంటి మరి బలులు, आत्मिक संबंधित बलिदान, ఈ కోడుల యొక్కయు మేకల యొక్కయు బలులు ఆయనకు అక్కర్లేదు. बकरी का, मुर्गियों का, बछड़े का बलि नहीं चाहिए। జిహ్వ ఫలములు जीवित అంటే మన నోటితోటి స్తుతులు, हमारे मुंह के द्वारा स्तुति, ఆత్మీయ బలులు, आत्मिक बलि, స్తోత్రాలు,
स्तुति అలాంటి దేవుడికి కావాలి. ऐसे चाहिए అది प्रभु को। నిర్మలమైన హృదయం నుంచి రావాలి. निर्मल हृदय से ही आना चाहिए। ఆత్మ సంబంధమైన మందిరం. आत्मिक संबंधित मंदिर, ఈ మందిరంలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. इस मंदिर में प्रभु की आत्मा होनी चाहिए। అప్పుడు అన్ని మనకి క్లియర్ అవుతా ఉంటాయి. तब सब कुछ हमें साफ साफ पता క్లియర్ चल అయిపోతాం. साफ साफ पता चल అప్పుడు जाएगा। మనం ఆత్మీయ మందిరంగా ఉంటాం. तब हम एक आत्मिक मंदिर बन ఈ के మందిరంలో रहेंगे। అనేక మందిని చేరుస్తాం. इस मंदिर में बहुत लोगों को शामिल మనం कराएंगे। సిద్ధపడతాం, हम तैयार हो ఇతరులను जाएंगे, సిద్ధపరుస్తాం. दूसरों को भी तैयार మనం करेंगे। సిద్ధపడతాం, हम तैयार हो ఇతరులను जाएंगे, సిద్ధపరుస్తాం. दूसरों को भी तैयार దేవుని करेंगे। రాజ్యంలోకి స్వచ్ఛమైన వాళ్ళని మనం చేరుస్తాం. परमेश्वर के राज्य में हम स्वच्छ लोगों को మన దగ్గరికి వచ్చిన तैयार వాళ్ళు करेंगे। మంచి సువార్త వింటారు, మంచి ఆత్మీయ మందిరంగా కట్టబడతారు. हमारे पास जो आएंगे अच्छा सुसमाचार सुनेंगे, अच्छे आत्मिक मंदिर बनेंगे, లోకం నుంచి వేరవుతారు, संसार से अलग हो जाएंगे, లోకం నుంచి వేరవుతారు. संसार से अलग हो దేవుని जाएंगे, రాజ్యానికి వారసులంగా ఉంటాం. प्रभु के राज्य के वारिस बन जाएंगे हम। అలా ఒకరొకరు కలిసి इस तरह हम मिलकर हम मिलकर ఒక రోజు ఒక ఆత్మీయ సమూహంగా తయారైపోతాం. एक दिन एक आत्मिक समूह बन ఒక जाएंगे, ఆత్మీయ సమూహంగా అయిపోతాం. एक आत्मिक समूह बन जाएंगे। ఆ సమూహాలు ప్రార్థించినప్పుడు जब वो समूह प्रार्थना करता है, దేశాలే మారిపోతాయి. देश ही बदल जाएंगे, రాజకీయ నాయకులు మారిపోతారు, नेता लोग बदल जाएंगे, దేశం మారిపోద్ది, देश बदल जाएगा, దేశం సస్యశ్యామలంగా అయిపోద్ది. देश पूरा अच्छा हो ఈ जाएगा। కరోనా వైరస్ కూడా పోద్ది, कोरोना वायरस भी चला जाएगा, కరోనా వైరస్ కూడా పోద్ది. कोरोना वायरस भी चला जाएगा। ఆత్మీయంగా ఉండి ఆత్మీయ మందిరాలుగా ఉండి ప్రార్థిస్తే మోకరిస్తే కరోనా వైరస్ కూడా పారిపోతుంది. आत्मिक मंदिर के रूप में रहकर घुटने में आकर प्रार्थना करेंगे तो कोरोना वायरस भी चला जाएगा। దానికి మనం ఎట్లా ఉండాలి? శిష్యుల్లాగా ఉండటం. उसके लिए हमें कैसे बनना है? एक बच्चे के समान। దుర్మార్గత, దుష్టత, అసూయ, కపటము, క్రోధము, ఈర్ష్య, కక్ష అన్ని మానుకోవాలి. बैरभाव, छल, कपट, डाह, निंदा सब कुछ छोड़ देना चाहिए। ఆత్మీయ శిష్యులుగా రోజు రోజుకి వాక్యం అనే స్వచ్ఛమైన పాలు తాగుతూ ఎతకాలి మనం. आत्मिक बच्चों के समान रोज रोज आत्मिक दूध और निर्मल दूध पीते हुए ఆత్మీయ बढ़ना चाहिए। మందిరముగా కట్టబడాలి. एक आत्मिक मंदिर बनते जाना चाहिए, సజీవమైన రాళ్లతో. जीवित पत्थर। రండి ప్రార్థిద్దాం, आइए प्रार्थना రండి करें, ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें, తలలు వంచి మోకరించి ప్రార్థిద్దాం. सर को झुकाकर घुटने में आकर प्रार्थना करें। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि के रूपालु, సర్వము నిందేవా, सारी सृष्टि में भरे हुए మీ परमेश्वर, పాదాలకు వందనాలు ఆయన. आपके चरणों को धन्यवाद। ఈ సాయంకాలం వేళ నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. ये शाम के समय आपके दास के द्वारा आपने बातें की। అయ్యా అదిగో నీవు ఆత్మీయ మందిరముగా కట్టబడాలని మీ ఉద్దేశం ఆయన. प्रभु आत्मिक मंदिर बनना है करके आपका उद्देश्य అసూయ, है। దుష్టత, దుర్మార్గత, వేషధారణ ప్రభువా ఇవన్నీ వదిలిపెట్టాలని మీ ఉద్దేశం ఆయన. प्रभु भैरभाव, छल, कपट, डाह, निंदा इन सबको छोड़ना है करके అందరూ आपकी इच्छा है। ఐక్యతగా ఉండాలని ప్రభు. सब एकता से रहे करके आपकी సత్యానికి इच्छा है। లోబడాలని ప్రియుల. सच्चाई को झुकना है प्रभु, ఆత్మీయ శిష్యులుగా ఉండాలని. आत्मिक बच्चे बन के रहना అది है। అలాంటి బిడ్డల్ని మీరు ఎత్తుకున్నారు ప్రభు. ऐसे बच्चों को ही आपने गोद ఇదిగో में लिया। ఇలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం అన్నారు. ऐसे ही कहा परमेश्वर, ఇలాంటి వాళ్ళు మీరు ఆటంకపరచబాకండి. ऐसे लोगों के लिए रुकावट ना వాళ్ళు बने, నా పనులు చేయనియండి, उन्हें मेरा काम వాళ్ళు నా పనులు చేయనియండి. उन्हें मेरा काम మీరు करने ఆటంకపరచబాకండి అలాంటి వాళ్ళని. रुकावट ना बनो। భిన్నమైన సువార్త, भिन्न भिन्न प्रकार के सुसमाचार, సువార్తను కలిపి చెప్పే బోధలు, मिलावट वाले सुसमाचार, శిష్యులాగా ఉండండి, बच्चों के समान रहो, శిష్యులాగా ఉండండి. बच्चों के समान రోజు रहो। రోజుకి ఆత్మీయ మందిరంగా సిద్ధపడండి. रोज रोज आत्मिक मंदिर बनते जाओ। ఆ మందిరంలో ఆత్మ ఉండాలి, उस मंदिर में आत्मा होनी శక్తి है, కలిగినటువంటి వాక్యం ఉండాలి. सामर्थ्य वचन होना है। ప్రియులారా, प्रियो, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాటలు आज के दिन प्रभु ने हमसे जो నూటికి अभी 100 बातें పాళ్ళు की है, ఫలించునుగా, 100 के 100 गुना फलवंत हो जाए, 100కి 100 పాళ్ళు ఫలించునుగా. 100 के 100 गुना फलवंत हो దేవుడి जाए। కొద్ది వాక్యం దీవించునుగా. प्रभु इस थोड़े से वचन को आशीष दे। आमीन. आमीन। मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल बने रहे प्रभु यीशु. आमीन. हालेलुया.